పదమయ గ్రంథం బైబిల్ గ్రంథం. దైవ సేవకుల పరిచర్యలో ఎల్లవేళలా తోడైన గ్రంథం. పుడమి రాజ్యాలు పతనమైన తిరుగులేనిది బైబిల్ గ్రంథం. బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. ఆరంభం 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 ఆరంభం. సువిశాల విశ్వ ఆరంభం, విశ్వమానవ జాతి ఆరంభం, విశ్వమానవ పతనారంభం, విశ్వాస జీవిత యుగారంభం, విశ్వాస వీరుల శుభారంభం, విశ్వాసకర్తగా దేవుని ప్రవచనారంభం, విశ్వమానవ పాప విమోచనారంభం. అదే ఆరంభాల గ్రంథం, ఆదికాండ గ్రంథం. రండి, కుటుంబ సమేతంగా వీక్షించండి. ప్రతిరోజు ఇదే సమయానికి ఆదికాండ గ్రంథ ధ్యానాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు మిస్టర్ అండ్ మిసెస్ గంగాధరం గారు మరియు జయలక్ష్మి గారు. వారు ఆటోనగర్, తిరుపతి, చిత్తూరు డిస్టిక్ వాస్తవ్యులు. జయలక్ష్మి గారి తండ్రి గారు సిహెచ్ సుబ్రహ్మణ్యం గారి డెత్ యానివర్సరీ సందర్భంగా ఈ ప్రోగ్రాంని వారు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా వారి ఇద్దరు కుమారులు బాలాజీ గారు, కిషోర్ గారి చదువుల కొరకై, జయలక్ష్మి గారి తల్లి గారు దుర్గా గారి ఆరోగ్యం కొరకై, గంగాధరం గారు, జయలక్ష్మి గారి కుటుంబము ఆత్మీయ ఎదుగుదల, కాపుదల కొరకై, మంచి ఆరోగ్యాల కొరకై ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి కోట్లాది ప్రజలు ఈరోజు ఈ వాక్యాన్ని విని రక్షణ పొంది కుటుంబాలు కట్టబడే అవకాశాన్ని, ప్రాముఖ్యంగా ఎవరైతే మనుషులు సజీవులుగా ఉంటారో వారి తల్లిదండ్రులు కానీ, భార్య కానీ, భర్త కానీ, తోబుట్టులు కానీ వారు సజీవులుగా ఉన్నప్పుడు సన్మానించాలి, ఆత్మీయంగా వారిని బలపరచాలి. వారు సజీవులుగా ఉన్నప్పుడే వారిని మనం ప్రేమించి గౌరవించాలి, ఐక్యత కలిగి ఉండాలి అనేది ఒక ఆత్మీయ జ్ఞానాన్ని ఈ రక్షణ సువార్త ద్వారా వారు కలిగించారు. ఎందుకనగా వారి తండ్రి గారిని మరణించాక కూడా వారు జ్ఞాపకం చేసుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసినందుకు దేవుడు గంగాధరం గారిని, ప్రాముఖ్యంగా తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్న జయలక్ష్మి గారిని, వీరిద్దరి కుమారులను బాలాజీ గారిని, కిషోర్ గారిని, అదేవిధంగా జయలక్ష్మి గారి తల్లి దుర్గా గారిని దేవుడు నిండుగా మెండుగా దీవించునుగాక. దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. For there is no difference, for the same Lord over all the rich unto all that call upon him. Romans 10:12. దేవుడు గంగాధరం గారు, జయలక్ష్మి గారు చేయు ప్రతి ప్రార్థనని దేవుడు వారి కృప చూపి వారి జీవితాల్లో ఐశ్వర్యవంతుడైన దేవుడు వారి జీవితాల్లో ఆశీర్వాదాన్ని కుమ్మరించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని నెరవేర్చి ఈ వాగ్దానం వారి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు కూడా మిమ్మల్ని పలకరించడానికి ప్రభు వారు కృప చేశారు. మన జీవితాలు ఆయన పొడిగిస్తూ ఉన్నారు. ఆయన ఉన్నతమైన కృప ప్రేమను బట్టి ఆయనకు రుణపడి జీవించండి అని ఈరోజు కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది ప్రియులు అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని క్రమంగా వినడానికి టీవీ దగ్గరకు వస్తున్నారు. అటు వారికి నా హృదయపూర్వక వందనాలు. చాలామంది ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అని విన్నప్పుడు నా హృదయము ప్రభువుని స్తుతిస్తుంది. దేవుని వాక్యం పట్ల మీకు నా శ్రద్ధాశక్తులను బట్టి ప్రభు వారిని స్తుతిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ఎంతగా మనం అర్థం చేసుకుంటామో ఆ ప్రభు యొక్క స్వరూపంలోనికి అంతగా మనం ఎదగడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకు చెప్తున్నానుగా ఈ కార్యక్రమాల యొక్క ఉద్దేశం అంతా ఆ ప్రభు యొక్క స్వరూపంలో మనం ఎదగాలి. ఆ ప్రభు యొక్క స్వరూపంలోనికి మనం ఎదగాలి అనగా పాప జీవితం నుండి తప్పించబడి మారు మనస్సు రక్షణ అనుభవంలోనికి రావాలి. అనగా మన హృదయాన్ని సాతాను స్వాధీనం చేసుకున్నాడు. సాతానుకు స్వాధీనమైన హృదయాన్ని ప్రభువారికి అప్పగించాలి. ప్రభువారికి అప్పగించాలి అని అంటే బాహ్యంగా ఏదో చేయాలి అనేది కాదు. మన హృదయాన్ని ప్రభువారికి అప్పగించాలి అనగా ప్రభువా నా హృదయాన్ని అంగీకరించాలి, నోటితో చెప్పాలి, హృదయమందు
ఆయనను చేసుకోవడానికి ఇష్టపడాలి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. చాలా మంది నోటితో చెబుతారు, కానీ హృదయం మందు ఆయనను అంగీకరించరు. ప్రతి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా నోటితో యేసు ప్రభు వారు దేవుడు అని అంటారు. ఎందుచేతనగా ఆ కుటుంబంలో పుట్టారు, ఆ కుటుంబంలో పుట్టారు కాబట్టి. అది కాదు పిల్లరా, అది నమ్మకార్థ క్రైస్తవ జీవితం అవుతుంది. కానీ ఏదైతే నోటితో ఒప్పుకుంటున్నామో హృదయం విశ్వసించాలి అనేది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్య ప్రకారం జీవించడానికి ఈ రాత్రి తీర్మానం చేసుకోవాలని ప్రభు పక్షంగా మనం చేస్తున్నాను. దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. దాని ముందుగా ఒక పాటను విందాం. ఇలవంటి నాదు జీవితం మార్చినావు ఇలా శిల్పముగా, శిల్పమైనా నన్ను నిలిపినావు, శిల్పమైనా నన్ను నిలిపినావు, జీవమిచ్చి నీ రూపములో, జీవమిచ్చి నీ రూపములో, అందుకోనా స్తుతి మాలిక, నా పేద హృదయ గీతిక, స్తుతులపై ఆసీనుడా. జీవరూపమైనా మంటి బొమ్మను నన్ను. ఇక ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కండ్లు మూసుకునండి. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. సర్వశక్తిమంతుడు అయినా మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు అయినా మీ కృపా వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం కొరకై వందనాలు స్తోత్రాలు నైనా. 24 గంటలు దేవుని వాక్యాన్ని వినడానికి మీరు కృప చేస్తూ ఉన్నారు. మీకు స్తోత్రాలు నైనా. ఎంతగా మీరు మమ్మల్ని ప్రేమించి మీ వాక్యాన్ని వినిపిస్తున్నారో అంతగా మీ స్వారూప్యంలో ఎదగడానికి మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాను నాయనా. టీవీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నిండారుగా దీవించండి ప్రభా. యవ్వనస్తుల కొరకై ప్రార్థన చేస్తున్నాం. యవ్వన ప్రాయంలోనే అనేక మంది రక్షింపడటానికి సహాయం చేయమని అడుగుతున్నాను ఆయన. యవ్వనంలో వృధాగా జీవిస్తూ తమ జీవితాలను పాడు చేసుకుంటున్న ప్రియ యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాను ఆయన. వారి జీవిత విలువ వారు గుర్తించడానికి సహాయపడండి ప్రభువా. ఈరోజు మీ కృపా వాక్యం ద్వారా మాతో మాట్లాడుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన వీళ్ళందరికీ నా ప్రత్యేక వందనాలు. నేను పదే చెబుతున్నాను, మరొకసారి చెబుతున్నాను. అసాధ్యములైన కార్యాలు సాధ్యం కావాలి అని అంటే యేసు ప్రభు వారిలో సాధ్యము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు ప్రేమమయుడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి అని అంటే ఆ ప్రియ ప్రభు దగ్గరికి వచ్చి మీ హృదయాన్ని ఆ ప్రియ ప్రభు దగ్గర కృమ్మరించడం నేర్చుకునే వాళ్ళని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. యాకోబును ప్రేమించిన వాడు నన్ను ప్రేమిస్తాడు. యాకోబు జీవితం ఏ రీతిగా ఉందో వాక్యం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. యాకోబు జీవితాన్ని చదువుతూ వ్యాఖ్యానిస్తూ ఉండగానే హృదయంతరంగంలో ఎంతో బలపడతాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 35వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతున్నాను. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గంలో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడిన ఆమె ప్రసవించిన వెంటనే ఆమె చనిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ప్రియులరా. ఆమె ప్రాణం పోతూ ఉండగా మగబిడ్డను కంది ఆ మగబిడ్డకు బెనోని అని పేరు పెట్టింది. బెనోని అనే మాటపై 3 అని వేస్తుంది. క్రింద భాగంలో చూసినట్లయితే నా దుఃఖపుత్రుడు అని అర్థం. బెనోని అనే పేరు తల్లి పెడితే తండ్రి యాకోబు ఆ అబ్బాయికి
పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు అనగా బెన్యామీను అనే పేరు పెట్టాడు. బెన్యామీను అనే పదంపై 4 అనే సంఖ్య వేసింది. 4 అనే సంఖ్య కింద వ్రాయబడిన మాట ఏమిటనగా కుడి చేతి పుత్రుడు అని వ్రాయబడి ఉంది. ఆమె చనిపోయింది. ప్రియులరా, చనిపోయిన తరువాత యాకోబు తన భార్యను ఎఫ్రతా మార్గమున పాతిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఈ ఎఫ్రతాని బెత్లెహేము అని అంటారు. బెత్లెహేము అనగానే మీ యొక్క మనసులో అప్పుడే యేసు ప్రభువారి యొక్క పుట్టిన స్థలం మీద వెళ్ళిపోయి ఉంటాయి అనేది నా యొక్క ఉద్దేశం. అప్పుడు రాహేలు చనిపోయిన తదుపరి యాకోబు ఏమి చేశాడు అనగా ఒక సమాధి కట్టించాడు. ఆ సమాధిపై ఒక స్తంభాన్ని నిర్మించాడు. అది ఈనాటి వరకు కూడా రాహేలు సమాధి స్తంభం అని పిలువబడుతుంది. గమనించండి 21వ వచనం. ఇశ్రాయేలు ప్రయాణమైపోయి మిగ్దల్ ఏదరు అవతల తన గుడారం వేశాడు. ఇశ్రాయేలు ఆ దేశములో నివసించున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో సైనించెను. ఆ సంగతి ఇశ్రాయేలుకు వినబడింది. ఈ మాట చదువుతుంటేనే హృదయంలో చాలా బాధగా ఉంది. రూబేన్ ఏమిటి ఇంత అసహ్యమైన పని చేశాడు అనేది. చెట్టు ఒకటైతే విత్తనం ఇంకొకటి అవుతుందా? యాకోబు ఏ రీతిగా జీవించాడు, తన పెద్ద కుమారుడైన రూబేను అదే పని చేస్తున్నాడు. వాక్యం వింటున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, ఈ గొప్ప సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాము అనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు. ఇంకొక కోణంలోంచి ఇంకొక పాఠాన్ని నేను చెబుతున్నాను. రాహేలు అందగత్తె. ఆమె అందాన్ని చూచి రాహేలు మోహించాడు. అది మోహం, అది సరైన ప్రేమ కాదు. బాహ్య సౌందర్యవతి రాహేలు, అంతరంగ సౌందర్యవతి కాదు. దయచేసి గమనించాలని ప్రభు నేను మనవి చేస్తున్నాను. కొంతమంది బాహ్య సౌందర్యానికే విలువ ఇస్తారు. బాహ్య సౌందర్యానికి విలువ ఇచ్చి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో నష్టం పొందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తోంది. అందము మోసకరమైంది, సౌందర్యము వ్యర్థమైంది, గుణవతి అయిన భార్య దొరకడం అరుదు. ఈ రాత్రి సమయంలో ప్రియ ఎవరి బిడ్డలు బాహ్య సౌందర్యాన్ని చూచేదానికంటే అంతరంగ సౌందర్యాన్ని చూడమని ఒక తండ్రిగా చూతున్నాను. ఒక మాట, ఈడు జోడు కావాలి. నేను కాదనటంలే, ఈడు జోడు ఉండాలి. తదుపరి ఆధ్యాత్మిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభాన్ని కట్టించాడు. నేను ఆ విషయాలు నేను చెప్పాను. అది నేటి వరకు ఉంది. ఆ స్తంభం నేటి వరకు ఆ స్తంభం ఉంది అని అంటే ఈ గ్రంథాన్ని మోషే గారు వ్రాశారు. మోషే గారు వ్రాసేటప్పటికీ ఈ స్తంభం ఉంది అన్న మాట. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉంది అని చెప్పి చాలామంది పరిశోధకులు చెప్తూ ఉంటారు. ఒక విషయాన్ని గమనించండి. 22వ వచనంలో ఒక బాధాకరమైన విషయం వ్రాయబడి ఉంది. ఏమిటి అనగా రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. తన తండ్రి ఉపపత్ని, చాలా విచారకరమైన సంగతి. ఉపపత్ని అని చదివిన వెంటనే యాకోబు యొక్క జీవితంలో ఒక భార్యతో సంతృప్తి చెందలేదు అనే విషయం మనకు అర్థమవుతుంది. వాక్యం వింటున్నా ప్రియులరా, నేను పదే పదే చెబుతున్నాను, కుటుంబ సాంప్రదాయానికి విలువ ఇవ్వాలి. ఒకే భార్య, ఒకే భర్త, దెర్ ఈస్ నో కాంప్రమైజ్. ఈ విషయంలో ఏమాత్రము రాజీ పడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మనుషుడు ఏమి విత్తునో అది పంటను కోస్తాడు. ఈ మాట యాకోబు విన్నాడు. యాకోబు బహుశా విలవిల్లాడిపోయింటాడు. ఇంత పని చేశాడేమిట్రా ఇతడు అని అనుకుని ఉండి ఉంటాడు. ప్రియులరా, తదుపరి చాలా విచారకరమైన సంగతి చెబుతూ ఉంటేనే
నా హృదయంలో చాలా బాధగా ఉంది. తదుపరి 23వ వచనము నుంచి 27వ వచనం వరకు యాకోబు యొక్క కుటుంబాన్ని గూర్చి వ్రాయబడి ఉంది. మీరు చదవండి. ఈ వచనాల్లో చివరి మాట మనలను ఆకర్షించాలి. ఏమిటి అనగా, ఇస్సాకు బ్రతికిన దినములు 180 సంవత్సరములు. ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను. అతని కుమారులైన ఏశావు యాకోబులు అతని పాతిపెట్టిరి. ఒక గొప్ప సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వారు కలుసుకోవడం అనేది జరిగింది ఎప్పుడు అనగా తండ్రి యొక్క మరణ దినాన్ని. ఎంత విచారకరమైన సంగతి అండి. కొంతమంది సోదరులు కూడా అంత శత్రువులుగా ఉంటారు అన్న మాట. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముళ్ళు, ప్రియ చెల్లెండ్రు, ఎన్నో సంవత్సరాలు బ్రతికి మనం పట్టుకుని పోయేది ఏమీ ఉండదు. ఎలా వచ్చామో అలా వెళ్ళిపోవాలి. బ్రతికిన ఈ కొద్ది కాలము సామరస్యంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా ఎంత బద్ధ శత్రువులైనా 2 సమయాల్లో కలుసుకుంటారు. ఒకటి పెండ్లి రోజున, రెండవది మరణపు రోజున. అంటే ఆ ఇంట్లో ఎవరిదైనా పెండ్లి జరుగుతూ ఉంటే ఎంత శత్రువులకైనా కార్డు పంపుతారు, ఎంత శత్రువులైనా వస్తారు. ఇంకొక సమయం కలుసుకున్నది ఎప్పుడు అనగా చనిపోయిన రోజున. అంటే ఎవరైనా ఇంట్లో చనిపోయిన రోజున. పెండ్లికి వస్తే వస్తారు, కానీ చనిపోయినప్పుడు తప్పనిసరిగా వస్తారు. అదే జరిగింది యాకోబు ఏశావుల యొక్క జీవితంలో. ప్రియులరా, మన యొక్క జీవితాల్లో ఈ సత్యాలు ఆకలింప చేసుకుందాం. ఏశావు యాకోబుల యొక్క జీవితం ద్వారా అనేక సత్యాలు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఏవి చక్కదిద్దుకోవాలో, ఏవి విడిచిపెట్టాలో, ఏవి విడిచిపెట్టకూడదో ఈ ఆధ్యాత్మిక సత్యాలను గమనించి యేసు ప్రభు వారి వాక్య ప్రకారము జీవించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాం. ఇంతటితో ఆదికాండం 35వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి ఈ అధ్యాయాన్ని నేను ముగిస్తాను. యాకోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు కలిగాయి. ఒక విషయాన్ని గమనించండి, అవి అతని పాప జీవితానికి శిక్షలుగా ఉన్నాయి. కానీ ఇంకొక రకంగా చూస్తే ఆ శిక్షలు అతనికి పాఠాలు. మన జీవితాల్లో కూడా కలిగే శ్రమలు మన పాపాలకు శిక్షలా అని మీరు అడగవచ్చు. నేను సమాధానం చెప్తున్నాను. మన యొక్క జీవితాల్లో కలిగే శ్రమలు మన పాప జీవితానికి తార్కాణం కాకపోవచ్చు. జాగ్రత్తగా వినాలి. దెబోరా మరణం కానీ, రాహేలు మరణం కానీ, ఇస్సాకు మరణం కానీ యాకోబు యొక్క జీవితానికి ఫలితాలు కావు. ఈ మరణాలు సంభవించినప్పుడు ఇంచుమించు యాకోబు జీవితం దేవునితో సమంగానే ఉంది. ప్రతి శ్రమలో కూడా 2 అనుభవాలు ఉంటాయి. జాగ్రత్తగా వింటున్నారు కదూ. ప్రతి జీవితంలో కూడా 2 అనుభవాలు. ఒక అనుభవం బెనోని అనుభవం, మరి ఒక అనుభవం బెన్యామీను అనుభవం. జాగ్రత్తగా వినాలి. ఒక దినంలో 24 గంటలు, 12 గంటలు పగలు, 12 గంటలు చీకటి. మన యొక్క జీవితాల్లో కూడా కొన్ని అనుభవాలు చీకటి అనుభవాలు, శ్రమల అనుభవాలు, కొన్ని అనుభవాలు వెలుగు అనుభవాలు. జీవితంలో సుఖంగా జీవించడానికి అవకాశం ఉంది. ఈ రోజుల్లో మనము ఆశపడేది ఏమిటి అనగా సుఖంగా జీవించాలి అని ఆశపడతాం. ఈ సుఖంగా జీవించాలి అని ఆశపడుతున్నప్పుడు పాపం చేయడానికి అవకాశం ఉందనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు అర్థం చేసుకోవాలి. నన్ను మేము సుఖంగా జీవిస్తున్నామనంటే మేము పాపం చేస్తున్నామా అని మీరు అడగవచ్చు. నేను కాదనటం లేదు. అనేక పర్యాయాలు సుఖమైన జీవితం పాపానికి దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. రెండవది ఏమిటి అనగా శ్రమలు, దుఃఖ గడియలు విశ్వాస జీవితానికి శిక్షణ ఇచ్చే సాధనాలు. శిష్యరకానికి డిసైపుల్షిప్,
క్రమశిక్షణకు డిసిప్లైన్ చాలా దగ్గర సంబంధం ఉంది. ఈ సందర్భంలో ఒక వచనాన్ని నేను చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7-8 వచనాలు. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని యెడల దుర్బీజులే గాని కుమారులు కారు. కాబట్టి మనము దేవునికి ప్రియమైన వారిగా జీవించాలి అనగా మనకు శిక్షణ ఎంతో అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకోటి, మూడవది, నీతి ఫలము అనుభవించడానికి శ్రమలు, దుఃఖాలు మంచి సాధనాలు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 119వ కీర్తనలో కీర్తనకారుడు ఈ రీతిగా అన్నాడు, శ్రమ పొందిండుట నాకు మేలాయను. శ్రమ కలుగక మునుపు, జాగ్రత్తగా వినాలి, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని అని తన స్వానుభవాన్ని వ్రాశాడు. మనము తన పరిశుద్ధతలో పాలు పొందవల్లని మన మేలు కోసమే ఆయన శిక్షించుచున్నాడు. దేవుని నామానికి స్తోత్రం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగానే కనబడుతుంది, కానీ సంతోషకరంగా కనబడదు. ప్రియులారా, దయచేసి ఒక సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరమ కుమ్మరి అయిన యేసు ప్రభువారి చేతికి మనము అప్పగించుకుందాం. సారి మీద ఆయన మనను త్రిపుతూ ఉండగా ఒక్కొక్కసారి గరుకు ఎదురైనప్పుడు కష్టములు రావచ్చు, కష్టంగా ఉండవచ్చు. పరమ కుమ్మరి నా ప్రియ ప్రభు, ఆయన తన సారి మీద నన్ను త్రిపుతున్నాడు. ఆయన కోరుకున్న రూపంలోనికి నన్ను రూపుదిద్దుతున్నాడని ఎరిగి ఆ ప్రియ ప్రభు మీద ఆధారపడటానికి ఈ రాత్రి తీర్మానం చేసుకున్నాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇంతటితో ఆదికాండం 35వ అధ్యాయ ధ్యానాలు ముగిశాయి. ఆదికాండం 36వ అధ్యాయంలో ఎక్కువ భాగం ఏశావు యొక్క కుటుంబాన్ని గురించి వ్రాయబడి ఉంది. ఎదోమను ఏశావు వంశావళి ఇదే. మీరు చదవండి. ఈ భాగంలో చూసినట్లయితే ఏశావు బహుభార్యలను కలిగినవాడు. ఏశావు శపించబడ్డాడు. మరొకసారి ముగింపులో నేను హెచ్చరిస్తున్నాను, ఒకే భార్య, ఒకే భర్త. ఆ భార్యతో, ఆ భర్తతో కష్టపడైనా సంసారం చేయాలి. జీవితం ఒక సాగరం. సాగరంలో అలలు వస్తాయి. కుటుంబ జీవితం అనే సాగరంలో కూడా అనేక కష్టాలు, నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో విసుగు చెందడానికి అవకాశం ఉంది. విసుగు వచ్చినప్పుడల్లా నీ భాగస్వామిని వదిలిపెట్టాలి అనే తలంపు మంచిది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏశావు బహుభార్యలు కలిగిన వాడు. తన జీవితంలో ఎంతో నష్టపోయాడు. నేను చెప్పాను, దేవుడు ఏశావును ద్వేషించాడు. మోసకారిగా జీవించినప్పుడు కూడా యాకోబును దేవుడు ప్రేమించాడు. ఏశావును ద్వేషించను, యాకోబును ప్రేమించను అని పౌలు గారు రాశాడు. ఆ మాటలోని ఆధ్యాత్మిక అర్థాన్ని నేను జ్ఞాపకం చేశానండి. ఏశావును ద్వేషించడానికి బహుబలమైన కారణాలు ఉన్నాయి, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. యాకోబును ప్రేమించిన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకుని ఆ ప్రియ ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ఇంతవరకు ఎటువంటి పాత జీవితంలో జీవించినప్పుడు కూడా ప్రభువా నన్ను క్షమించు అని యాకోబు వలె పశ్చాత్తాపడితే నిన్ను ఇశ్రాయేలుగా అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అట్టి గొప్ప కృపా స్వభావం ఈ రాత్రి ఇంకా మారు మనసు పొందని ప్రియులకు పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. మీ ముందు రావడానికి ఒక ప్రాముఖ్యమైన విషయం, యేసు అనుచరుల మాసపత్రిక. కొన్ని కారణాల వల్ల ఢిల్లీలో మాకు కొన్ని పర్మిషన్స్ రాకుండా ఒక సంవత్సరంగా ఆగిపోయింది. అనేక ఇబ్బందులు పెడుతున్నారు, ఇంకా పర్మిషన్ రాలేదు. కానీ ఎంతో ధైర్యము చేస్తూ మీరున్నారు, యేసు అనుచరుల ప్రేక్షకులు ఉన్నారు, దేవుని యందు నమ్మకం కలిగిన విశ్వాసులు ఉన్నారు అనే ఒక ధైర్యంతో యేసు అనుచరుల అనే మ్యాగజైన్ని డిసెంబర్లో విడుదల చేశాం. సుమారుగా 20,000 మ్యాగజైన్స్ని
₹2 స్టాంపు పెట్టి పేస్ట్ చేసి పోస్టింగ్ చేయడము అనేది చేయాలని నిర్ణయించి డిసెంబర్ మ్యాగజైన్ పోస్ట్ చేశాం. జనవరి నుంచి ప్రతి నెల వచ్చేటట్లు మేము ప్రార్థిస్తూ ప్రయత్నిస్తున్నాం. కాబట్టి మీరు కూడా ప్రార్థించండి. మీ మ్యాగజైన్ కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించండి. అదేవిధంగా మేము పోస్ట్ చేయాలని నిర్ణయించి డిసెంబర్లో మ్యాగజైన్ని పోస్ట్ చేశాం. ఎంతో అదనపు భారము మాకు. పర్మిషన్ ఉంటే చాలా సులభంగా అయ్యేది, కానీ ఇప్పుడు కొన్ని ₹1,000 అదనపు భారము పడుతుంది. కానీ అయినా సువార్త ప్రకటింపబడాలి, దానిలో ఉన్న అమూల్యమైన దేవుని వర్తమానాలు అనేకులకు చేరాలని ఒక వాంఛతోని మేము దీన్ని ముందుకు తీసుకొని వస్తున్నాం. ప్రతి నెల దీన్ని ఈ విధంగానే తీసుకొని వస్తాం పర్మిషన్ వచ్చేంత వరకు. కాబట్టి మీరు మా కొరకు ప్రార్థించండి. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా కొంతమందికి ప్రతి నెల మేము సహాయం చేస్తూ వస్తున్నాం. దాంట్లో కొన్ని సాక్ష్యాలు వినండి. ప్రాముఖ్యంగా మీరందరూ అతిగా ప్రేమించే బ్లైండ్ సత్యానందం గారి సాక్ష్యాన్ని కూడా మీరు వినండి. క్రీస్తునందు ప్రియ యేసు అనుచరుల టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. జోషన్న గారి ద్వారా మార్పు చెంది గాయకునిగా స్థిరపడి అనేక పర్యాయాలు ఎన్నో సభల్లో పాల్గొని మరి టీవీలో కూడా పాటలు పాడే అవకాశాన్ని జోషన్న గారు కలగజేశారు. ఇప్పుడు ఆయన జీవించి ఉన్న దినాల్లో ప్రతి నెల సహకరిస్తానని మాట ఇచ్చారు. మాట ప్రకారంగా అనేక సంవత్సరాలుగా సహాయం చేస్తూ వస్తున్నారు. ఆయన ప్రభునందు నిద్రించిన తర్వాత కూడా బాబు భక్త సింగ్ మరి నా పట్ల అభిమానం కలిగి విడిచిపెట్టకుండా ప్రతి నెల సహాయం చేస్తున్నారు. ఎందుకనంటే ఈ పరిచర్య ఆగిపోకుండా సాగిపోవాలని మనం అందరం ఆకాంక్షిస్తున్నాం. ఇలాగని ఎంతమందికో సహకరిస్తూ ఈ పరిచర్యలో యేసు అనుచరులు ముందుకు సాగుతున్నారు. కాబట్టి వింటున్న లేక చూస్తున్న మీ అందరూ కూడా ఈ పరిచర్యను విడిచిపెట్టకుండా మీ సహాయ సహకారాలు విరివిగా అందించి అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఇట్లు సత్యానందం, వాడపల్లి సువార్త గాయకుడు. ప్రభునామమున భక్త సింగ్ అన్నగారికి మా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. జీసస్ ఫాలోవర్స్ మినిస్ట్రీస్లో సేవ చేస్తూ వర్ణించిన ప్రసాద్ గారి అమ్మాయిని నేను. మా కుటుంబం తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మా నాన్న మరణించినప్పటి నుండి ఇప్పటి వరకు మా కొరకు జోషి అంకుల్ గారు ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. జోషి అంకుల్ గారి మరణాంతరం కూడా భక్త సింగ్ అన్నగారు మాకు సహాయం చేస్తున్నారు. మా కుటుంబం తరపున భక్త సింగ్ అన్నగారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మా కుటుంబం కొరకు, మా స్టడీస్ కొరకు ప్రార్థన చేయమని అన్నగారిని కోరుచున్నాను. మా నాన్నగారు పేరు కృపవరం, మా అమ్మగారి పేరు కృష్ణ అని, మా చెల్లి మేరీ క్రిస్టి అని, నా పేరు తెరీసా. మా నాన్నగారు యేసు అనుచరులలో చేస్తూ మరణించారండి. మరణించిన తర్వాత యేసు అనుచరులు జోషి తాతయ్య గారు మాకు సహాయం చేశారు. జోషి తాతయ్య గారు మరణించిన తర్వాత బక్సింగ్ అన్న మాకు సహాయం చేస్తున్నారండి. దీన్ని బట్టి మాకు దేవుడు నామాన్ని బట్టి ఎన్నోన్నాను. యేసు అనుచరుల పరిచర్య మీ ప్రియతమ అన్న జోషన్న, తండ్రి సమానులు జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య మీ పరిచర్య. జీవం కలిగిన దేవుడి ద్వారా మీరు ప్రేరేపింపబడుతున్నారు. ఈ మినిస్ట్రీని మీరు బలపరుస్తున్నారు. దానిని బట్టి ఎంతో వందనాలు. ఈ విధంగానే అనేక మందికి సువార్త ప్రకటించాలి, అందరి ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలంటే మీ ప్రార్థన, మీ సహకారం మాకు కావాలి. కాబట్టి మీరు ఎవరైనా ప్రేరేపింపబడి మాకు సహాయం చేయాలని అనుకున్నవారు వెంటనే ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి. మీ సహాయం మాకు అందింపజేయండి. అనేకులకి రక్షణ సువార్త మీరు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి మా వారిని ప్రోత్సహించే వారుగా మీరు అవ్వండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛనని నెరవేర్చునుగాక. ఆమేన్.